నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం రాచర్లపాడు సమీపంలో జాతీయ రహదారి 16పై ఘోరంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం మోటార్ సైకిల్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లాలోని రామ్నగర్ గ్రామానికి చెందిన సీతాకాంత్, బాదల్ మహాలిక్ పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ స్థానిక BMR హెచ్చరీలో పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అయితే బాదల్ జన్మదినం సందర్భంగా రాజుపాలెం నుంచి కేక్ తీసుకుని ఫ్యాక్టరీకి వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. BMR में काम करता। BMR बेटा मर गया कैसे गाड़ी में मेरे को तो पता नहीं था। तो खबर सुना तो जब आया देखा तो किधर बेटा पड़ा है, क्या मालूम कौन मारा है कौन कुटा है। यही बात है। मेरा नाम तपन है। आपका बच्चे का नाम? बादल है। और तू आदमी है उसका भाई है और रात है क्या రాచర్లపాడు ఫ్లైఓవర్ స్టార్టింగ్లో గమేషా ఫ్యాక్టరీ ఆపోజిట్లో బాదల్ అండ్ సీతాకాంత్ అనే ఇద్దరు AP 39 CZ 5690 టూ వీలర్ మీద రాజుపాలెం నుంచి దామవరం ఫ్యాక్టరీకి కేక్ అది తీసుకొని వెళ్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా దామవరం BMR ఫ్యాక్టరీలో ప్రాసెసింగ్ యూనిట్లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ వెళ్ళే క్రమంలో ఫ్లైఓవర్కి స్టార్టింగ్లో ఉన్న సైన్ బోర్డుకి అతివేగంగా గుద్దుకోవడం జరిగింది. ఇద్దరు కూడా హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. అతివేగంగా సైన్ బోర్డుకి గుద్దుకోవడం వల్ల వీళ్ళిద్దరికీ హెడ్ ఇంజరీ అయ్యి అక్కడే స్పాట్లో ఇమీడియట్గా సర్వీస్ రోడ్లోకి పడిపోయారు. వీళ్ళ బైక్ కూడా కొంత దూరం హైవే మీదకి వెళ్ళిపోయింది.